హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే ఎండు చింతాకు పొడి చేస్తున్నా అండి. వేడి అన్నంలో ఎండు చింతాకు పొడి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందంటే కమ్మగా అయితే ఉంటుంది. మరి ఆ చింతాకు పొడి ఎలా చేయాలి ఏందని చూసేద్దాం. ముందుగా ఎండబెట్టుకున్న చింతాకు పొడి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే వేరుశెనగ గింజలైతే విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రోట్లో ఒకదాని తర్వాత అయితే ఒకటి మెత్తగా పొడి అయితే కొట్టుకోవాలి. ఇక్కడ మా నాన్నమ్మ అయితే దంచుతుంది కదా, ఒకదాని తర్వాత అయితే ఒకటి వేసి పొడి అయితే కొడుతుంది. లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి పొడి అయితే కొట్టుకోవాలి. ఆ తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడల్లా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అయితే బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.